ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది. లెక్కలు మారుతున్నాయి. పెద్ద సినిమాలు వస్తే అంతా ముందుగా మాట్లాడుతున్నది కలెక్షన్ల గురించే. మరీ ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్స్లో ఎంత వస్తున్నాయి అనే చర్చ కూడా షురు అయింది. మరిప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరుగుతోంది. మరి రామ్ చరణ్ ముందు ఏ టార్గెట్స్ ఉన్నాయి? వాటిని గేమ్ చేంజర్ అందుకుంటాడా? గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్. ముఖ్యంగా శంకర్ తన మార్క్ ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ను యూఎస్ఏలో ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం ఓ ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటోంది. డిసెంబర్ 21న ఈ ఈవెంట్ జరగనుంది. ఓవర్సీస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేశారు గేమ్ చేంజర్ టీం. ఇది అక్కడ కలెక్షన్లు పెంచడంలోనూ యూజ్ కానుంది. రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాశాయి. దేవరకు ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే, కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడీకి $5.56 మిలియన్ వచ్చాయి. గేమ్ చేంజర్కు ఓవర్సీస్లో ఓపెనింగ్స్ పరీక్ష మొదలైంది. ఇప్పుడు ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో. చరణ్కు ఓవర్సీస్ మార్కెట్ ఎక్కువే. పైగా శంకర్ సినిమాలు అక్కడ రఫ్ ఆడిస్తుంటాయి. దిల్ రాజు బ్రాండ్ ఎలాగూ ఉంది. ఈ ముగ్గురు కలిసి ఎన్ని మిలియన్స్ ఓపెనింగ్స్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జనవరి 9న భారీగా యుఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి.